జిని, ఏం చేస్తున్నావు? అమ్మా నేను ఫీర్ ఫరీద్ బాబా దర్గాకి వెళ్తున్నాం. దర్గాకా? మీరిద్దరా? అమ్మ నాతో ఏం చెప్పలేదే. అవును, మీరు ఒప్పుకోకపోయినా అమ్మకి ముద్దుల కొడుకుని నేనే. జీని ఆపరా నీ అల్లరి. మనందరం దర్గాకి వెళ్తున్నాం అలావుద్దీన్. నువ్వు వెళ్ళి త్వరగా తయారవు. అమ్మా, దర్గాలో ఎర్ర శాలువా ఇస్తున్నారు కదా, ఇక్కడ ఒకరు మొహం కూడా అలాగే ఎర్రగా కందిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకమ్మా మన దర్గాకి వెళ్ళడం? ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి. ఆ దేవుడు ముందు తల ఉంచితే మనకి మనశ్శాంతి దొరుకుతుంది. కానీ నా పాలిటి దైవం నా ముందే ఉంది. నువ్వు నాతో ఉన్నంత వరకు నాకెటువంటి కీడు జరగదమ్మా. నాకు కూడా అమ్మా. దేవుడు నాకు ఇద్దరు బుద్ధిమంతులైన కొడుకుల్ని ఇచ్చాడు. ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. నిన్ను సందేహించాను, అందువల్ల దేవుడు నాకు విషయాన్ని అర్థమయ్యేలా చేశాడు. నువ్వెన్నటికీ తప్పు చేయవని బాగా తెలుసుకున్నాను నాన్న. అందుకే మనం దర్గాకి వెళ్ళాలి. దర్గాకి వెళ్ళడానికి ఇంకో కారణం కూడా ఉంది. నాకు మీ నాన్నకి నిఖా జరిగి ఈ రోజుకి 20 ఏళ్ళయింది. 20 ఏళ్లుగా ఈ రోజున దర్గాకి వెళ్ళి రావడం నాకు అలవాటైంది. మీ నాన్నే మొదటిసారి నన్ను తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళి పేదవారికి అన్నదానం చేసేవాళ్ళం. ఇవాళ కూడా అదే చెయ్యాలి. అమ్మా, ఇంత వంట నీకు ఎవరు చేసి పెట్టారు? బిద్ది వాళ్ళ అమ్ముంది కదా, తనతోనే చెప్పాను. నాకు అక్క వాళ్ళ ఇంట్లో పనుందిగా, లేకపోతే నేనే చేసేదాన్ని. అలాగా? ఏమిటి ఇంకా కూర్చున్నా? వెళ్ళి తయారవ్వు. సరే. రే అలావుద్దీన్, పాత లంగోట వేసుకోకు. విజయోత్సవం కోసం కొత్తది కొన్నానుగా, అది వేసుకో. నువ్వు పెద్ద తప్పు చేశావు రుక్సార్. ఏమనుకుంటున్నావు? నువ్వు అవమానించి వెళ్ళిపోతే నాసరీన్ ఊరికే వదిలేస్తుందనుకున్నావా? నేను నిన్ను నమిలి మింగేస్తాను ఇలా. అరెరెరెరే, నా ముద్దుల భార్య చాలా కోపంగా ఉన్నట్టుంది. ఇదిగో చూడు, నువ్వు కోపంలో తింటున్నప్పుడు చపాతీల లెక్క మర్చిపోతున్నావు. 20 చపాతీలు తినేసావు బేగం. అబ్బు, అమ్మ తినే చపాతీల్ని లెక్క పెడుతున్నారా? తప్పుగా లెక్క పెట్టారు. ఇది 20వ చపాతీ కాదు, 22వది కదమ్మా. అయితే ఏమిటి, నేను ఇంకా తెస్తాను. చేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వు ఎన్నైనా ఆరగించు. చూడబ్బు, నాకు కొంచెం శనగపిండి కావాలి. శనగపిండి రుద్దుకుంటే నా అందం ఇంకా రెట్టింపు అవుతుంది. తల్లేమో బర్రె, కొడుకేమో కోతి. కానీ ఇద్దరు అందంగా ఉన్నారు. చాలా సంతోషం. అబ్బు, నీ పిచ్చి వాగుడు ఆపు. ఇంకోసారి చపాతీలు లెక్కెడితే తర్వాత నిన్ను నేను చపాతీలో చుట్టుకొని నమిలి మింగేస్తాను.
దొంగ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఎక్కడున్నా నిన్ను తప్పకుండా కనిపెడతా. ఆ ముసుగు దొంగ మరోసారి నా చేతులోంచి తప్పించుకున్నాడు. నేనే జేన్ని విషకీటకంగా మార్చేశాను. అతడు ఆ ముసుగు దొంగ శరీరంలో విషాన్ని ఎక్కించకుండా ఇక్కడికి రాడు. హుజూర్, యువరాణి కోటకొచ్చేశారు. నువ్వు వెళ్ళొచ్చు. యువరాణి కోటకు తిరిగి రావడం అనేది మంచి విషయం కాదు. ఒకవేళ యువరాణి జైన్కి సంబంధించిన నిజం తెలుసుకొని ఉంటే దానివల్ల జుమర్కి పెద్ద సమస్య ఎదురవుతుంది. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. యువరాజా జేన్, ఎక్కడ దాక్కున్నారు? ధైర్యం ఉంటే బయటికి రండి. ధైర్యం ఉంటే బయటికి రండి. వచ్చినంత పోరాడండి. బయటికి రండి. యువరాణి, నీకేమైంది? యువరాణి, ఎందుకింత ఆలస్యమైంది? మీకేం కాలేదు కదా? మీకేమైందోనని చాలా దిగులు పడ్డాను. దిగులు వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పి ఎక్కువైతే మిమ్మల్ని వెతకలేను. ఒకవేళ మీరు దొరకపోతే మహారాజు బాధపడతారు. అంతేకాదు యువరాణి, ఈ బాగ్దాదే బాధపడుతుంది. యువరాణి, ఎలాగో మీరు వచ్చేసారు. మీరు బాగున్నారు కదా? యువరాణి, ఏం జరిగింది? ఎందుకింత ఆలస్యమైంది? నీ గురించి నేనెంతో దిగులు పడ్డాను. నువ్వు యువరాజుని ఎందుకలా పిలుస్తున్నావు? అయ్యో అయ్యయ్యో, యువరాణి చాలా కోపంగా కోటకి తిరిగి వచ్చింది. బహుశా జైన్ నిజస్వరూపం తెలిసిపోయిందనుకుంటాను. యువరాజా జేన్ నన్ను తీసుకెళ్లి ఏం చేశాడు అన్న విషయం మీకు తెలిస్తే మీరు కూడా వెంటనే కత్తి తీసుకొని అతన్ని వెతుకుతారు. లస్కుటపా తప్పులు తొలగిపోయే ముప్పులు. జిలేబీ. ఇది చాలా బాగుంది, కానీ ఇంతకు మించి అస్సలు నేను తినలేను. పర్వాలేదమ్మా, అనవసరంగా కష్టపడకండి. మీ చేత్తో నాకు ఆ జిలేబీ తినిపించండి. అలాగే. ఆ, అరే అలావుద్దీన్, ఏం దిగులు పడకు జూని. నువ్వు అమ్మకి చాలా ఇష్టమైన కొడుక్కి అన్నయ్యవి. ఇష్టమైన కొడుక్కి అన్నయ్యని కాదు, అమ్మకి ఇష్టమైన కొడుకు నేనే. మీ ఇద్దరికి ఎవరి దృష్టి తగలకుండా ఉండాలి. ముసుగు దొంగ, నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుంటా. అమ్మా, ఇది చాలా మంచి రోజు కదా. మీకు నికా జరిగిన రోజు. మీకు అమ్మ ప్రేమ తిరిగి దక్కింది. నాకు ఈ తీయన జిలేబీ దక్కింది. ఇప్పుడు మీ నాన్న ఉంటే ఎంతో సంతోషపడేవారు. ఆయన నీతోనే కలిసి ఉండాల్సిందే. మన పాతయ్యలు చూసిన తర్వాత, నువ్వు నాన్న గురించి చెప్పిన తర్వాత మన జీవితానికి సంబంధించిన నిజాల్ని తప్పకుండా తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నానమ్మా. వెంటనే దర్గాకు వెళ్ళాలి, లేదంటే తిరిగి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. డబ్బు తీసుకోండి. ఎంత ధైర్యం ఉంటే వాడు ఇలా చేస్తాడు? వాడు యువరాణిని వశపరుచుకోవాలని చూశాడు. తీగ మాట్లాడి ఈ విధంగా చేశాడు. దేవుడు ఎప్పటికీ తన్ని క్షమించడు. అబ్బా హుసూర్, ఇప్పుడే మన భటుల్ని పిలిచి ఆ యువరాజు జైన్ని వెంటనే ఖైదు చేయమనండి. అబ్బో, నేను ఆలోచిస్తున్నాను. యువరాజు జైన్ని ఏం చేయాలని ఆలోచించాను. కానీ మీరు గురక పెడుతున్నారు కదా. యాస్మిన్కి ఈరోజు ఇంత ప్రమాదం తప్పింది. ఈ సమయంలో ఎలా నిద్రిస్తున్నారు? బేగం, నా నిద్ర ఎప్పుడో చెదిరిపోయింది. నేను మర్కష్ రాజ్యానికి దూతని పంపిస్తాను. దూతన? వెంటనే నాకు ఆయన పేరు చెప్పండి. వజీరియాలతో ఆయనకి యుద్ధానికి సిద్ధం కమ్మని కబురు చేస్తాను. ఆయన పేరు... అయ్యో అయ్యయ్యో, అతని పేరు ఏమై ఉంటుంది? బాద్షా అఫ్జల్. అవును, మర్కష్ బాద్షా అఫ్జల్. హుజూర్, ఆదాం. యువరాణికి జరిగిన సంఘటన తెలుసుకుని ఎంతో సిగ్గుపడుతున్నారు.
కానీ నన్ను నమ్మండి, నేను నా సైనికులను దుర్మార్గుడైన ఆ యువరాజుని బంధించమని పంపించాను. నాకు మీ మీద మీ వీరుల మీద కొంచెం కూడా నమ్మకం లేదు వజీరియాలా. ఆ వీరులు ముందే కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నేను మీ కోపాన్ని అర్థం చేసుకోగలను యువరాణి. తమ శత్రువు నా శత్రువు. నేనా శత్రువుని తప్పకుండా త్వరలోనే వెతికి పట్టుకుంటాను. వెతకటమే కాదు, పట్టుకుని వాడిని నా ముందు నిలబెట్టండి వజీరియాలా, లేదంటే మీరు విచారించాల్సి వస్తుంది. అయ్యో అయ్యయ్యో, వీణ్ణిలా హెచ్చరిస్తుంటే భలే మజాగా ఉంది. నాకర్థమైంది. దేవుడే నా బిడ్డని సురక్షితంగా కాపాడాడు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇప్పుడే నువ్వు బిద్ది బాబా దర్గాకు వెళ్ళి శాలువా ఇచ్చిరండి తల్లి. ఆ దేవుడు ఆశీస్సులో నీకెప్పుడు ఇలాగే ఉండాలి. అలావుద్దీన్, నిన్నో మాట అడగాలి. అడగమ్మా. నిజమే చెప్తావుగా? నేనెప్పుడు నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పను. ఆ ప్రియమైన సమస్య ఎవరో చెప్పు. ప్రియమైన సమస్య హా? అది తను ఒక అందమైన అమ్మాయి. కాదు 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 కాదమ్మా, అది తను ఒక రాయమ్మా. పెద్ద తలుపు తెప్పించి ఒక కోతి పిల్ల. ఏంటి ఇలా బాగుతున్నాను అమ్మా? నేను చెప్పేది పూర్తిగా నిజమమ్మా. అది నేను చెప్తున్నది దీనంతటికీ నువ్వే కారణం కదా. అమ్మా, మొహం ఎర్రగా అయింది చూడండి. ఏ అల్లా, మీ ఆనందాన్ని చూసి ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు. మీరేంటి ఇక్కడ? పిన్ని, ఒక కుక్క మాంసం ముక్క వెనక వెళ్ళినట్టుగా మీ వెనకాల వెళ్ళాలని అమ్మ చెప్పింది. అబు, రుక్సార్, మేం చేసిన తప్పు తలుచుకొని కడుపుకి తిండి లేదు, కంటికి నిద్ర లేదంటే నమ్ము. నేను ఆ రోజు ఈ మాట వినకుండా ఉంటుంటే ముమ్మాటికి ఆ తప్పు చేసేదాన్నే కాదు. అబ్బు, నిన్ను చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? నీ ఒంట్లో ఉన్న కండంతా ఎవరో పీకేసినట్టుంది. అబు, చూడు రుక్సా, దయచేసి దీన్ని అదే వీరిని క్షమించమ్మా. క్షమించమని నన్ను కాదు, మీరా దేవుణ్ణి అడగండి. మంచిగా నడుచుకోండి. మా మనసులో మీ మీద ఎటువంటి కోపమూ లేదు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. నీది చాలా గొప్ప మనసు. అలాంటి మనిషిని కూడా నువ్వు క్షమించావు. ఇప్పుడు నేను ఆ దేవుణ్ణే క్షమాపణ అడుగుతాను. ఆయన నన్ను క్షమిస్తే చాలు. దీన్ని తీసుకో దేవుడా. నా ఉద్దేశం ఏమిటంటే అవన్నీ ఇటివ్వు బాబు, నేను తీసుకొస్తాను. ఇలా చూడు బాబు, మమ్మల్ని మీతో తీసుకువెళ్ళు. మా తప్పులకు పరిహారం చేసుకోవాలనుకుంటున్నాం. అమ్మా, నువ్వు వీళ్ళని క్షమించు, కానీ వీళ్ళు మనతో రాకూడదు. తమ్ముడు అలాదీన్, అలా చెప్పకు. నీతో నేను వస్తాను. అలావుద్దీన్, నువ్వు నా బంగారానివి కదా, అలా అనకూడదమ్మా. దేవుడి దగ్గరికి వస్తానన్న వాళ్ళని మనము అడ్డుకోకూడదు. అంతా ఆయన చేతిలో ఉంది. ఆయనకేం చేయాలో బాగా తెలుసు. దేవుడు మనకి తోడుగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు రండి. ఒక్క మాట మాత్రం నిజం రుక్సార్, నీలాంటి మంచి మనసు ఈ బాగ్దాద్లో ఇంకెవరికీ లేదు. పద. పదండి. దీనికంటే మూర్ఖురాలి బాగ్దాద్లో ఇంకెవరూ ఉండరు. బేగం, ఇక మీద ఏం చేస్తావు ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. అలా చూస్తూ ఉండండి. వైద్యుడి దగ్గర తెచ్చిన ప్రమాదకరమైన మందిది. నేను ఈ మందునిప్పుడు రుక్సార్ తెచ్చిన భోజనంలో కలుపుతాను. దాన్ని తిన్న వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. ఆ తర్వాత స్పృహ కోల్పోతారు. చూడ్డానికి భలే సరదాగా ఉంటుంది. అందుకే లోపలికి వెళ్ళి
భోజనాన్ని తీసుకుని మెల్లగా దీన్ని అందులో కలపాలి. ఆలోచిస్తాను. కాలలు కంటున్నావా? పద. ఆలోచిస్తున్నాడట. రాజా అల్లావుద్దీన్ నా పేరు వినే ఉంటారుగా. పెద్దమ్మ పెద్దనాన్న గుల్బదన్ రావడం వల్ల మనకు మనశ్శాంతి లేకుండా పోయింది. జిని, నాకు తెలిసి పెద్దమ్మ ఒక్క పని కూడా కారణం లేకుండా చేయదు. మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతా ఏదో పథకంతోనే మనతో వస్తున్నారు. దిగులు పడకుండా అల్లావుద్దీన్ ఈ పేరు వినే ఉంటారుగా. వాళ్ళ ఆలోచన తెలియకపోతేనే నేనున్నానుగా, నేను చూసుకుంటాను. అరే వసీం, ఎలా ఉన్నావు? ఏదో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఎందుకంత సంతోషం? వచ్చిన పని వదిలేసి ఏం చేస్తున్నావు? వాళ్ళు తెచ్చిన భోజనాన్ని తీసుకోవడం చేత కాలేదు. త్వరగా పని పూర్తి చెయ్యి, లేదంటే ఈ మందుని నువ్వు తినే తిండిలో కలుపుతాను. ప్రయత్నం చేస్తున్నాను కదా. అల్లావుద్దీన్ ఆ పక్కకి నన్ను రానివ్వడం లేదు. నన్నేం చెయ్యమంటావు? అయితే ఎవరిని సులభంగా వెర్రివాణ్ణి చేయగలమో వాణ్ణి పట్టుకో. ఎవరి గురించి? మీ గురించే చెప్తోంది. చాలా సంతోషం. నా గురించి- ఆగు! నేను షేక్ జీని గురించి మాట్లాడుతున్నాను. షేక్ జీనీ. గొప్పవాడు దొరికాడు నాకు. షేక్ జీనీ. బాగ్దాద్లో ఉన్న దోమలన్నీ మాతో దర్గాకు వస్తున్నట్టున్నాయి. అమ్మయ్య, ఇప్పుడే దోమల బాధ వదిలిపోయింది. బాగా ఆలస్యమైంది. మనం కాస్త త్వరగా వెళ్ళాలి, రండి. చాలా సంతోషం. అమ్మా రుక్సా, నేను ఇదే చెప్పాలనుకున్నాను. పదండి పదండి త్వరగా. ముసుగు దొంగ, నువ్వు నీ జీని ఎంత ప్రయత్నించినా సరే రాబోయే మరణం నుంచి నువ్వు తప్పించుకోలేవు. అదృష్టం కొద్దీ మీకు అతనితో నిక్కా జరగలేదు. లేదంటే మీరు ఏడ్చేవారు. మీరు ఏడిస్తే రాణి ఏడ్చేవారు. రాణి ఏడిస్తే రాజా ఏడ్చేవారు. రాజా ఏడిస్తే బాగ్దాద్లో అందరూ ఏడ్చేవారు. అందరూ ఏడిస్తే బాగ్దాద్లో పెద్ద వరదే వచ్చేసి ఉండేది. ఎలాగో మీకు నిక్కా జరగలేదు. యువరాణి, ఒక్కసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఏంటిది? గుర్తుందా? మనం ఒకసారి అమ్మవారి జాతరకి కొండపైకి వెళ్ళినప్పుడు ఇలాగే వేశాను. అప్పుడు కోటలో ఎక్కడ ఒక్క అద్దం కూడా లేదు. ఒకసారి అద్దం ముక్క వల్ల నా చేతికి గాయమైంది. అప్పుడు అబ్బా హుసూర్ మొత్తం కోటలో ఎక్కడ అద్దాలే కాదు గాజు వస్తువులే ఉండకూడదని ఆదేశించారు. తర్వాత మనం జాతరకు వెళ్ళినప్పుడు ఎవరూ మనల్ని చూసి కొంచెం కూడా నవ్వలేదు కదా. కానీ మనం కోటకి తిరిగి వచ్చిన తర్వాత అబ్బో మనల్ని చూసి పడి పడి నవ్వారు కదా. ఉండండి, వీటిని తీసేస్తాను. నాకు విషయం అర్థం కావడం లేదు. నన్నొక చిన్న చీమ కుట్టినా మా అబ్బు ఏమాత్రం భరించలేరు. మరి నేడు నా విషయంలో ఇంత పెద్ద సంఘటన జరిగింది.
ఆయనేమీ చేయలేదండి. ఆయన వెంటనే జైన్ని ఖైదు చేయమనో లేక రాజ్యం మీద దండెత్తమనో శాసించలేదు. ఎందుకలా జరుగుతోంది? చెప్పాలంటే ఇప్పుడు మరో విషయం కూడా అర్థం కావడం లేదు. నా కోసం జైన్ని ఎవరు ఎంపిక చేశారు? బాదుషా ఎంపిక చేశారు. కానీ బిద్ది, ఏదో జరుగుతున్నట్టే ఉంది. అబ్బా హుజూర్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. మా నాన్నగారు చాలా మారిపోయినట్టు అనిపిస్తోంది. వెంటనే విషయం తెలుసుకోవాలి. ఎందుకు ఇలా నడుచుకుంటున్నారు అని తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాను బిద్ది. అయ్యో అయ్యయ్యో, నన్ను ఎందుకు కొట్టారు? మీరు చెప్పినట్టుగా అంతా చేస్తున్నాను. నేను ఆ ఆకాశాన్ని అందుకోవాలని ఆశపడుతున్నాను. కానీ కేవలం నీ తెలివి తక్కువ తనంతో నేను పాతాళంలోకి దూసుకెళ్తున్నాను. ఆ ఇద్దరు మూర్ఖులు బాదల్ బిజ్లీ లాగే నువ్వెందుకు మతిలేనట్టు ప్రవర్తిస్తున్నావు? అబ్బుజాన్, అబ్బు, అబ్బా హుజూర్ ఎక్కడికి వెళ్ళారు? ప్రజల సమస్యల గురించి ఈ సమయంలో మంత్రులతో ఇక్కడే సమాలోచన చేస్తుంటారు. నాకు తెలిసి అబ్బా హుజూర్ మరో చోట కూడా ఉంటారు. నువ్వు జఫర్ ఎదుట అధికార ధోరణి ప్రదర్శించావు. నీ మరణాన్ని నువ్వే ఆహ్వానించావు. వజిరియాలా, నాకు మీ కోపం దేనికో అర్థమైంది. మీరు నన్ను చంపేశారంటే బాద్షాని చంపినట్టు అవుతుంది. ఇలా చూడు, ఆ విషయాలన్నీ నాకు అనవసరం. వీధిలో ఉన్న నిన్ను ఈ కోటలోకి తీసుకొచ్చాను. నీకా మహారాజు స్థానాన్ని ఇచ్చాను. కానీ నీ తెలివి తక్కువతనం వల్ల నా ప్రాణమే నాకు దక్కేలా లేదు. ఇది భరించడం నా వల్ల కాదు. నిన్ను నా చేతులతో అంతం చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. తప్పించుకున్నాను. అయ్యే, జుమర్తో పాటు నా కథ కూడా ముగిసిపోయేలా ఉంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.